గమనించు. అదే నీకు జరిగితే నువ్వేమనుకుంటావు? ఎన్ని సంవత్సరాలు నేను దేవుణ్ణి నమ్ముకొని, ఎన్ని సంవత్సరాలు దేవునితో సహవాసం చేసి, మొర్ర పెట్టి ఉపవాసాలుండి, నాకు కలిగిందా ఈ స్థితి? బానిసగా వెళ్ళిపోవాలన్నా నేను? అక్కడ ఐగుప్తు దేశానికి అమ్మబడ్డరంటే యేసోబు స్థితి ఎలా ఉంటుందంటే, బానిస బ్రతుకు బతకాలి బ్రతికినంత కాలం. హల్లెలూయా. తన ఊపిరి పోయేంత వరకు కూడా బానిస బ్రతుకు బతకాలి. ఏ బానిస బ్రతుకు అంటే తెలుసా? రాజు అలా ఉన్నప్పుడు తల ఎత్తుకొని తన వైపు చూసే స్థితి కాదు. ప్రతిరోజు కూడా తల దించుకొని బ్రతికే బతుకు అన్నమాట. బానిస బ్రతుకులు ఎలా ఉంటాయో తెలుసా? దరిద్రమైన స్థితిలో ఉంటాయి, కనికరం లేని స్థితిలో ఉంటాయి, ఎవరు కూడా దయ చూపించే వాళ్ళు ఉండరు. ఆ పరిస్థితిలో కూడా యేసోబు ఏం చేసిందంటే, నేను మర్చిపోలే. దేవుడు ఏమంటున్నాడంటే, ఆ సమయంలో కూడా యేసోబు, ప్రభువా నన్ను సొంత అన్నదమ్ములే అమ్మేశారు, నన్ను ఈ దేశానికి అమ్మేశారు, నన్ను మర్చిపోయావా అని కూడా అక్కడ దుఃఖించినట్టుగా లేదు. హల్లెలూయా. తను దేవుడంటే భయం కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుడంటే భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ ఏం జరిగిందనంటే మౌనం దాల్చాడు. ఈరోజు యేసోబు జీవితంలో క్షణం క్షణం గమనించినట్లయితే అక్కడ దేవుని దూషించినట్లుగా గాని, దేవుని తిట్టినట్టుగా గాని ఎక్కడ కూడా లేదు. తనకొచ్చిన శ్రమను తను అనుభవించాడు. సొంత అన్నదమ్ములు 20 తులాలకు వెండికి ఆశపడి అమ్మినప్పుడు దాన్ని సహించాడు, ఆ శ్రమను సహించాడు, వెళ్ళాడు. అక్కడ బానిసత్వ పనులు అంత కూడా జరిగించాడు. బానిసగా ఉన్నాడు. బానిసగా ఉన్నప్పుడు తన యొక్క స్థితిని బట్టి, తన యొక్క పరిస్థితిని బట్టి దేవుడు అక్కడ కనికరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మళ్ళీ ఇంకొక శ్రమ రావడం జరుగుతుంది. పోతీఫర్ యేసోబు వచ్చిన వేళ అక్కడ ఉన్న పరిస్థితి అంతా కూడా మార్చివేయబడింది. అంటే ఇక్కడ అర్థమైందో తెలుసా? నువ్వు దేవునితో నిజంగా భయం కలిగి భక్తి కలిగి ఉంటే ఏ స్థలములైనా అది దీవెనకరంగా మారుతుంది. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవునితో ఉంటే అది ఏ ప్రదేశమైనా, ఏ స్థలమైనా కానీ పరిస్థితులన్నీ కూడా మార్చివేయబడతాయి. ఇప్పుడు సొంత అన్నదమ్ములు ఏం చేశారు? దూరం చేశారు, అమ్మేశారు. కానీ యేసోబు ఆ స్థలానికి వెళ్ళగానే అక్కడ పరిస్థితులన్నీ కూడా మార్చివేయబడ్డాయి. అక్కడ యేసోబు పై అధికారి యేసోబు పట్ల జాలిపడ్డాడు, యేసోబు పట్ల ప్రేమ చూపించాడు. సొంత అన్నదమ్ములు కఠినం చూపించారు, కానీ ఐగుప్తు దేశంలో పోతీఫర్ తన పట్ల ప్రేమ చూపించాడు, తన పట్ల జాలి చూపించాడు. అక్కడ యేసోబుని ఏం చేశాడంటే తనకి నాయకునిగా ఇచ్చాడు. హల్లెలూయా. అక్కడ పనులన్నీ చూసుకోవడానికి పెత్తనం అప్పచెప్పాడు అన్నమాట. చూసావా దేవుని బిడ్డలారా? నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, దేవునితో నువ్వు ఉంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటే ఆ ప్రదేశంలో ఉన్న పరిస్థితులన్నీ మార్చివేయబడతాయి. తన ఇంట్లో శ్రమ వచ్చేసింది, తన ఇంట్లో పరిస్థితులు వచ్చినప్పటికీ, వేరే దేశానికి అమ్మివేయబడినప్పటికీ ఆ దేశంలో ఉన్న పరిస్థితులన్నీ దేవుడు మార్చేశాడు. మరి అక్కడ పోతీఫర్ భార్య ద్వారా మళ్ళీ శ్రమ రావటం మొదలైంది. హల్లెలూయా. ఆ శ్రమను కూడా తట్టుకొని యేసోబు సహించాడు. అంటే క్రమంగా మొట్టమొదట అన్నదమ్ముల ద్వారా శ్రమ రావటం, తర్వాత పోతీఫర్ భార్య ద్వారా శ్రమ రావటం, అక్కడ చెరసాల్లో వేయబడటం, చెరసాల్లో వేయబడిన తర్వాత కూడా ప్రభువా అంచెలంచెలుగా ఈ శ్రమలేంది, ఈ ఇబ్బందులేందని దేవుణ్ణి ప్రశ్నించినట్టుగా లేదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను ప్రశ్నిస్తున్నాం. ఏంది ఈ బాధలు, ఏంది ఈ శ్రమలు, దేవుణ్ణి నమ్ముకొని మాకేంది ఈ ఇబ్బందులు? ఈ మాటలు భలే చక్కగా వివరించి చెబుతా ఉంటారు కదా. దేవుణ్ణి నమ్ముకొని మాకు ఇబ్బందులేంది, దేవుణ్ణి నమ్ముకొని మాకు ఈ శ్రమలేంది అని మనము దేవుణ్ణి ప్రశ్నించకూడదు. హల్లెలూయా. బైబిల్ చదివిన వ్యక్తి అయితే, వాక్యానుసారంగా జీవించే వ్యక్తి అయితే దేవుణ్ణి ఎప్పుడు ప్రశ్నించే వ్యక్తులుగా ఉండరు. యేసోబు అన్నదమ్ముల ద్వారా అమ్మివేయబడినప్పుడు ప్రశ్నించలేదు దేవుణ్ణి. రెండవది పోతీఫర్ భార్య ద్వారా
శోధించబడిన తర్వాత కూడా చెరసాల్లో వేయబడినప్పుడు నాకేందయ్యా ఈ పరిస్థితి అని ప్రశ్నించలేదు. ఇక్కడ యేసోబు అంచెలంచెలుగా ప్రశ్నించినట్టుగా లేదు. తర్వాత చెరసాల్లో వేయబడిన తర్వాత అక్కడ కూడా యేసోబును దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఆ చెరసాల నాయకుడు చెరసాల్లో వేయబడిన తర్వాత యేసోబు పట్ల జాలిపడినట్టుగా ఉంది. హల్లెలూయా. నువ్వు దేవునితో ఉంటే ఏ ప్రదేశంలో ఉన్నా నీ చుట్టుపక్కల అందరూ కూడా నీకు అనుకూలంగా మారిపోతారు. నీకు అనుకూలంగా మారటం లేదు, నీకు శత్రువులుగా మారుతున్నారంటే నువ్వు ఆలోచించుకో, నీ భక్తి జీవితం ఎలా ఉంది, నీ భక్తి జీవితం ఎలా ఉంది, నువ్వు దేవునితో ఎలా ఉన్నావు. నీ చుట్టుపక్కల అంతా కూడా నువ్వు దేవునితో ఉంటే నీకు అనుకూలంగా మారిపోవాలి. నీ పట్ల ప్రేమ చూపించాలి, నీ పట్ల దయ చూపించాలి, నీ పట్ల కనికరపడాలి. నిన్ను ప్రేమించే వ్యక్తులుగా ఉంటారు. మొట్టమొదట ఏం చేయాలి? నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా. యేసోబు చేసింది అదే. దేవుణ్ణి ప్రేమించాడు. దేవుడంటే భయం కలిగి ఉన్నాడు, దేవుడంటే భక్తి కలిగి ఉన్నాడు. కాబట్టే తన చుట్టుపక్కల వాతావరణం అంతా మార్చేశాడు, తన చుట్టుపక్కల ఉన్న మనుషులందరినీ మార్చేశాడు. ఫస్ట్ ఫతీఫర్ని మార్చాడు, తర్వాత చెరసాల్లో వేయబడిన తర్వాత చెరసాల్లో ఉన్న అధిపతిని మార్చేశాడు. హల్లెలూయా. అంటే దేవునితో నిజంగా సహవాసం చేస్తే, దేవునితోనూ నిజంగా ఉంటే అక్కడ చెరసాల్లో ఆ యొక్క ఇబ్బందులు తట్టుకోలేక ఎక్కువగా ప్రార్థించాడు, కానీ దేవుని నిందించినట్లుగా బైబిల్ లేదు. ఈరోజు లేఖనాల ద్వారా దేవుడు సెలవిచ్చేటువంటి మాట ఏంటంటే, నువ్వు ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, దేవుడు ఆ రోజు పాత నిబంధన కాలంలో యేసోబును మర్చిపోలేదు, ఈ రోజు మనల్ని కూడా మర్చిపోడు. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చేటువంటి మాట ఏంది? స్త్రీ తన బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. అప్పుడే పుట్టినటువంటి బిడ్డను కరుణించకుండా పారేస్తుంది. ఇప్పుడు ఈరోజు పేపర్లో ఎన్ని వార్తలు ఎంటలేదు. ఆడపిల్ల పుట్టగానే ఏం చేస్తున్నారు? సీక్రెట్ గా చుట్టేసి డస్ట్బిన్ లో పడేస్తున్నారు. ఆ తల్లికి ప్రేమ లేదా? ఆ తల్లికి కరుణ లేదా? ఆ తల్లికి జాలి లేదా? ఆ స్త్రీ కరుణించకుండా మరిచిపోద్దేమో కానీ నేను నిన్ను మరిచిపోయే దేవుణ్ణి కాను. హల్లెలూయా. 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 146వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. 146వ కీర్తన 6వ వచనం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడను, ఆయన అన్నడను మాట తప్పని వాడు. హల్లెలూయా. మాట తప్పే దేవుడు కాదు. ఇక్కడ లేఖనాల్లో ఏం రాయించాడు? నేను నిన్ను మరువని అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు తన అనుభవంలో రాయించినటువంటి మాట ఏంటంటే, ఆయన ఆకాశాన్ని, సముద్రమును, భూమిని సృజించిన వాడు, ఆయన అన్నడు కూడా మాట తప్పే దేవుడు కాదు. హల్లెలూయా. ఈరోజు లేఖనాల సారంగా దేవుడు సెలవిచ్చేటువంటి మాట ఏంటంటే, నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఆ రోజు పాత నిబంధన కాలంలో యేసోబును మర్చిపోలేదు, ఈ రోజు నిన్ను కూడా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. నువ్వు నమ్మితే, నీకున్న శ్రమలను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని ఏ రోజు కూడా కృంగిపోకూడదు. యోబు అలా కృంగిపోతే ఆ శ్రమ చేయించేవాడు కాదు. తన భార్య అన్న ఆ శ్రమను తట్టుకోలేక ఏమన్నదంటే, దేవుణ్ణి దూషించి చనిపోదాం అన్నది. కానీ యోబు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, దేవుడు మేలు చేసినప్పుడు స్తుతించాలనా, శ్రమ వచ్చినప్పుడు దేవుని దూషించాలనా? మేలు చేసింది దేవుని స్తుతించాలనా, శ్రమ వచ్చినప్పుడు దేవుని తిట్టాలనా? కాదు. రెండు విధాలుగా సమానంగా చూసేవాడే దేవుని బిడ్డ. హల్లెలూయా. రెండు పరిస్థితుల్లో నీ భక్తి తగ్గకూడదు.
రెండు పరిస్థితుల్లో మేలుకరంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి, దేవుని ప్రార్థించాలి. కీడొచ్చినప్పుడు కూడా నీ యొక్క తీవ్రత అదే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు భక్తి జీవితంలో మార్పు రాలేదు. యోసేపు జీవితంలో భక్తి జీవితంలో మార్పు రాలేదు. మొదట ఏ రీతిగా ఉన్నారు, మొదట ఏ రీతిగా ప్రార్థన చేశారు, మొదట ఏ రీతిగా మనస్సుందో, మొదట ఏ రీతిగా మాట్లాడుతున్నారో అదే మాట మాట్లాడుతూ ఉన్నారు, అదే విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. యోబు భక్తి జీవితంలో మార్పేం రాలేదు, యోసేపు భక్తి జీవితంలో మార్పేం రాలేదు. ఆ రోజు యోబును మర్చిపోలేదు దేవుడు, ఈ రోజు మనల్ని కూడా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని రోజుల వరకు పరీక్షించాడు. యోసేపు జీవితంలో శ్రమలు ఒక రోజు కాదు, 2 సంవత్సరాలు కాదు, తను 17 సంవత్సరాల నుంచి టీనేజ్ 17 ఇయర్స్ నుంచి టీనేజ్ దశ నుంచి శ్రమ ప్రారంభమైంది. ఆ రోజు నుంచి ఐగుప్తు దేశంలో పోయిన తర్వాత కూడా ఏం జరిగిందనంటే శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. తను 30 సంవత్సరాల దాకా దగ్గర 30 సంవత్సరాల్లో తను ప్రైమ్ మినిస్టర్ అయిపోయింది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. 30 సంవత్సరాల వరకు కూడా ఇబ్బందులు పడ్డాడు. ఐగుప్తు దేశంలో చెరసాల్లో వేయబడ్డాడు, చెరసాల్లో కొన్ని ఇబ్బందులు పడ్డాడు. అయితే అక్కడ దేవుడు ఎప్పుడు పైకి తీశాడంటే తనని, ఆ టైం వచ్చినాక రాజును కదిలింప చేశాడు. హల్లెలూయా, రాజును కదిలింప చేశాడు. దేవుడిచ్చే ఆశీర్వాదము వచ్చేంత వరకు ఎదురు చూడాలి నువ్వు. యోసేపు 17 సంవత్సరాల నుంచి శోధించబడ్డాడు. ఐగుప్తు దేశంలో కూడా శోధించబడ్డాడు. ప్రార్థిస్తూనే ఉన్నాడు, దేవునికి నమ్మకంగా ఉంటున్నాడు. రాజును కదిలింపజేశాడు. రాత్రి కాలంలో రాజుకు తీవ్రమైన కల వచ్చేసింది, భయంకరమైన కల వచ్చేసింది. ఆ కలభావం చెప్పగలిగినటువంటి సామర్థ్యము ఆ దేశంలోనే, ఆ ప్రదేశంలోనే లేకుండా చేశాడు దేవుడు. ఆ కలభావం చెప్పగలిగినటువంటి సామర్థ్యము ఒక యోసేపుకు మాత్రమే ఇచ్చాడు. హల్లెలూయా. కారణం ఏందో తెలుసా? దేవుడి యందు భయముతో ఉన్నాడు, దేవుడి యందు భక్తితో ఉన్నాడు. కాబట్టే ఆ అవకాశము యోసేపుకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ రాజుకు వచ్చిన దర్శనాన్ని బట్టి ఆ కలభావం చెప్పగలిగినటువంటి సామర్థ్యము యోసేపుకి ఇచ్చినప్పుడు రాజు పిలువనంపిస్తాడు అనమాట. అప్పుడు దాకా చెరసాల్లో ఉండి దుఃఖపడుతూ బాధపడుతూ దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు ప్రభువా నాకు మంచి రోజులు, ఎప్పుడు ప్రభువా నన్ను దీవిస్తావు, ఎప్పుడు ప్రభువా నన్ను ఆశీర్వదిస్తావు అని ఆ చెరసాల్లో ఉన్నప్పటికి కూడా ప్రార్థిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆ శ్రమలో ఉన్నప్పుడు కూడా ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఆ శ్రమలో ఉన్నప్పుడు కూడా దేవునితో సహవాసం కట్టుకాలేదు. ఈరోజు ఏ శ్రమలో అయినా, ఏ ఇబ్బందులు అయినా నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే దేవుని కనుదృష్టి అంతా నీ మీదే ఉంటుంది. హల్లెలూయా. యోసేపు దేవుని కనుదృష్టి అంతా కూడా యోసేపు వైపే ఉంది. రాజును కదిలింప చేశాడు. రాజుకు దర్శనం వచ్చింది. రాజుకు భావం చెప్పడానికి ఎవరు లేరు. ఈ చెరసాల్లో యోసేపు ఎలా ఉండో తెలుసా? బాగా హెయిర్ అంతా పెరిగింది, తలంతా పెరిగి విరబోసుకొని మొత్తం మురికితో మాలిన్యంతో ఉన్నాడు. చెరసాల్లో ఉండోళ్ళకి ఆ దగ్గర పోవడానికి ఎవరి పోరనమాట, బంధించబడి ఉన్నారు. ఆ టైంలో రాజును కదిలింప చేసి రాజు దగ్గరకు పోవాలంటే ఎలా పోవాలి? రాజు ధరించే వస్త్రాలు చాలా నీట్గా ఉండాలి. అయితే ఆ టైం వచ్చేసింది. ఆ టైం రాగానే ఏం చేశారు? యోసేపుని శుభ్రంగా ఉంచి మంచి వస్త్రాలు ధరింపచేసి రాజు దగ్గర తీసుకెళ్లారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ రాజుకి దర్శన భావం చెప్పగానే రాజు కూడా ఏం చేస్తాడంటే అధికారానికి లోబడతాడు. హల్లెలూయా. యోసేపుకు లోబడతాడు. చదువుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయము
46వ వచనం చదువుకుందాం. 41, 46. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచి ఉన్నప్పుడు 30 సంవత్సరములు గలవాడై ఉండెను. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలంట? 30 సంవత్సరాలు. అంటే 17 సంవత్సరాల నుంచి ఆరంభమైన తన శ్రమ ఆగిపోలేదు. అందుకని యోబు భక్తుడు అంటాడు, నేను నడుచు మార్గమంతా యెహోవాకు తెలియను, నేను శోధించబడిన తర్వాత దేవుని దృష్టికి సువర్ణంగా మారుతాను. హల్లెలూయా. శ్రమల ద్వారా శోధించబడ్డాడు యోసేపు. శ్రమల ద్వారా ఐగుప్తు దేశంలో కష్టపడ్డాడు. ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. కానీ ఇక్కడ దేవుని ఆధారం చేసుకున్నాడు. ఈరోజు యోసేపు అంత శ్రమ పడ్డాడు కాబట్టి ఆ రాజుని కదిలింప చేశాడు. రాజుకి వచ్చిన దర్శనాన్ని ఎవడు చెప్పగలిగినటువంటి సామర్థ్యము యోసేపుకి ఇచ్చాడు. ఆ దేశంలోని ఎవడు చెప్పలేడు రాజుకొచ్చిన కళ, రాజుకొచ్చిన దర్శన భావం. కానీ ఆ సామర్థ్యము యోసేపుకి ఇచ్చాడు. ఎందుకంటే దేవునితో ఉంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటే ఆ అవకాశము యోసేపుకి ఇచ్చాడు. ఈరోజు దేవుడు నిన్ను ఏ రీతిగా పైకి లేపుతాడో తెలియదు. దేవుడు ఏ రీతిగా నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడో నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. యోసేపు 17 సంవత్సరాల నుంచి ఎదురు చూశాడు, ప్రార్థించాడు, తన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నాడు. అవకాశం వచ్చినా కానీ పాపం చేయడానికి ఇష్టపడలేదు. పోతీఫర్ భార్య పోతీఫర్ లేనప్పుడు బలవంతం చేసినప్పుడు కూడా అవకాశం వచ్చింది పాపం చేయడానికి. కానీ దేవుని దృష్టికి విరోధంగా పాపం చేయటానికి అవకాశమే లేదు. పారిపోయాడు. దేవునికి విరోధంగా ఏ పాపం చేయడానికి ఇష్టపడలేదు యోసేపు. దేవునితో ఉంటే, దేవుడంటే భయపడిన వ్యక్తివైతే, దేవుడంటే భక్తి కలిగిన వ్యక్తివైతే నువ్వు పాపపు ఏచ్ఛల నుంచి, పాపానికి దూరంగా పారిపోవాలి. కానీ కొన్నిసార్లు దేవుడు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నెగ్గాలి. రోజు లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు యోసేపు కృంగిపోలేదు. యోసేపు దేవునితో ఉన్నాడు. దావీదు కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి. తను ధైర్యంగా చెప్పగలిగిన మాట ఏంటంటే, సొంత తండ్రే నువ్వు దేనికి పనికి రావురా, పోయి గొర్రెలు కాచుకోపో, నువ్వు దేనికి పనికి రావు. తండ్రి అసహించుకున్నాడు, తల్లి అసహించుకున్నది. ఆ స్థితిలో కూడా సంతోషంతో దేవునితో ఉన్నాడు. హల్లెలూయా. ఆ మాటలో, ఆ సందర్భంలోనే రాయించినటువంటి మాట కీర్తన 27వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. కీర్తన, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ దావీదు భక్తుడు? నా తల్లిదండ్రులు నన్ను విడిచిపోయినా కానీ నన్ను దేవుడు చేరదీశాడు. హల్లెలూయా. తల్లిదండ్రుల లిస్టులో నేను డస్ట్బిన్, పనికిరాని వ్యక్తిని. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేశారు, వీడు పనికిరాని వాడు, వీడు దేనికి పనికిరాడని. కానీ నేను దేవునితో ఉన్నాను, దేవుడంటే భయం కలిగి ఉన్నాను, దేవుడంటే భక్తి కలిగి ఉన్నాను. కాబట్టి ఒక ప్రవక్తను కదిలింప చేశాడు. ఆ ప్రవక్త సమూయేలు ప్రవక్త. హల్లెలూయా. ఇక్కడ జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు, కుమారులు. దావీదు యొక్క అన్నదమ్ములు అందరూ జ్ఞానం కలిగినటువంటి వారు. కానీ ఈ భక్తి ఏం చేసిందో తెలుసా? ఒక ప్రవక్తను కదిలింప చేసింది. హల్లెలూయా. దేవుని కనికరం పట్ల, దేవుని పట్ల ప్రేమ చూపించాడు, దేవుని పట్ల కనికరం చూపించాడు. దేవుడు అంటే భయపడ్డాడు. ఈ దావీదు ఏం చేశాడో తెలుసా? దావీదు ఏం చేశాడు? దావీదు భక్తి, దావీది తెచ్చిన భక్తి పట్ల దేవుడు కనికరపడ్డాడు. ఒక ప్రవక్తను కదిలింప చేసి, ఆ ప్రవక్త దావీదు ఇంటికి పంపించి
దావీదుని అభిషేకించినట్లుగా బైబిల్లో ఉంది. హల్లెలూయా. ఈ లోకంలో హోదా చూస్తారు కానీ, ఈ లోకంలో డబ్బు, నీ పవర్ని చూస్తారు కానీ దేవుడు అవి చూడు, హోదాని చూడు, నీ భక్తిని మాత్రమే చూస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుడు అంటే భయం కలిగి ఉన్నవా, దేవుడు అంటే భక్తి కలిగి ఉన్నవా, ఈ హోదాలే చూస్తాడు దేవుడు. నీ అంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు. ఇక్కడ దావీదుని పరిశీలించింది అదే. బాహ్య హృదయాన్ని పరిశీలించలేదు, బాహ్య అందాన్ని పరిశీలించలేదు. దేవుడు అంటే భయం కలిగి ఉన్నాడు, దేవుడు అంటే భక్తి కలిగి ఉన్నాడు. కానీ ప్రవక్తను కదిలింపచేసి ప్రవక్త ద్వారా తన అభిషేకం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ సందర్భంలో నా తల్లిదండ్రులను విడిచిపోయిన యెహోవా నన్ను చేరదీశాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న స్థితిని బట్టి నీ తల్లిదండ్రులు విడిచిపెట్టబడతారు, నీ బంధువులు విడిచిపెట్టబడతారు, కానీ దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ రోజు యోబును దేవుడు మర్చిపోలేదు, యేసోబును దేవుడు మర్చిపోలేదు, దావీదును కూడా దేవుడు మర్చిపోలేదు. ఈ రోజు నువ్వు కూడా నమ్మితే, విన్న వాక్యాన్ని నువ్వు నమ్మితే, నీ మనసులో కూడా ఏమని పలకాలంటే, దేవుడు నన్ను మర్చిపోవటం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఉన్న వాక్యాన్ని బట్టి నువ్వు ఎలా నమ్మాలి అంటే, ఇప్పుడున్న స్థితిని బట్టి దేవుడు నన్ను మర్చిపోవటం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఏమంటాడంటే యెషయా ప్రవక్త, నా కృప ఎప్పుడు నిన్ను విడిచిపోదు, నా కృప ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. ఏందనంట? యెషయా 54వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తద్దరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. ఏదంట? పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తద్దరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. నేను నిన్ను విడవను అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు. మనమే నిర్ధారణ చేసుకుంటాం, దేవుడు మనల్ని విడిచిపెట్టాడా, దేవుడు మనల్ని మర్చిపోయాడని మనం నిర్ధారణ చేస్తున్నాం. కానీ దేవుడైతే విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవునికి లోబడకపోయినా, నువ్వు దేవుడిని మర్చిపోయినా, దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? 2 హస్తాలు చాపి, నా కుమారుడా ఎప్పుడొస్తావు నా దగ్గరికి, నా కుమారుడా ఎప్పుడొస్తావు నా దగ్గరికి. లోబడనొల్లని ప్రజల వైపు దినమెంతా కూడా చేతులు చాపుచున్నాడని లేఖనాల్లో దేవుడు సెలవిచ్చిన రీతిగా, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తద్దరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. నేను ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ మనమే ఏం చేస్తున్నాం అంటే, దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతున్నాం, దేవుని దగ్గర నుంచి వేరుపరచబడిపోతున్నాం. కానీ దేవుడే ఏదో ఒక రోజు నిన్ను నడిపించుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు లేఖనాల ద్వారా దేవుడు సెలవిచ్చేటువంటి మాట ఏందనంటే, తప్పిపోయిన కుమారుడి విషయంలో చిన్న కుమారుడు దేవునికి విరోధంగా, దేవునికి అడ్డం తిరిగి, దేవుణ్ణి బలవంతాన ఏం చేస్తాడంటే వ్యతిరేకంగా పనులు చేస్తాడు. అక్కడ తండ్రి మాటకు లోబడడు. తప్పిపోయిన కుమారుడు దినదినము తండ్రికి ఎదురు తిరుగుతాడు, దినదినము శోధిస్తాడు, దినదినము బాధ పెడతాడు. బలవంతం చేసి సగం ఆస్తి తీసుకొని దూరంగా వెళ్ళిపోతాడు. తను పాడు వ్యసనాలకు అంతా పాడు చేసి చివరికి దరిద్రమైన పరిస్థితిలో కూడా వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి దూరంగా ఉండి తండ్రిని క్షమాపణ అడగటానికి సిద్ధంగా ఉన్నప్పుడు తండ్రి ప్రేమ తిరస్కరించలేదు. హల్లెలూయా.